చందమామ టీ షర్ట్ వేసుకుని షెటిల్ ఆడుతున్నట్టుంది. ఎవరైనా మనసులో ఉందే మాటల్లో చెప్తారు. తన మనసులో ఉంది కాబట్టి ప్రెసిడెంట్ గారికి తన హస్బెండ్ అని పరిచయం చేసింది. అప్పుడు ఈవెనే ట్రై చేసుకుంటే పోలా. హాయ్ హాయ్. నువ్వు కూడా ఆడొచ్చు కదా. నేను ఆడితే ఎవరు చూస్తారు? ఏంటి చూసేది? అంటే నేను రెఫరీని కదా, నేను చూసి జడ్జ్మెంట్ చెప్తాను. ఓకే. టైం అయింది, రేపు మళ్ళీ ఆడదాం. ఓకే బాయ్. అదేంటి గేమ్ అవ్వకుండా వెళ్ళిపోతున్నావు? క్యాబ్ వచ్చే టైం అయింది, ఆఫీస్ వెళ్ళాలి. బాయ్ బాయ్ బాయ్. ఈ రోజు నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కాదు. అమ్మయ్యా, ఈరోజు వాటర్ కట్. హలో చెప్పండి మేడం. బాత్రూంలో నీళ్ళు రావట్లేదేంటి? అందరికీ వస్తున్నాయి, మీకు రావడం లేదా మేడం? 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే ప్లంబర్ని పంపిస్తాను మేడం. తొందరగా పంపించవయ్యా, ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. అలాగే మేడం, పంపిస్తాను. హలో, వాళ్ళలో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వస్తూ ఉంటాయి చూడండి. ఓకే సరే, థ్యాంక్స్. ఏయ్, ఇంకా సోనీ రాలేదు. నేను ముందే చెప్పాను 5 మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయనని. నేనేం చేయలేను. అన్నట్టు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎంట్రీ ఇద్దాం. హాయ్. ఆఫీస్కి వెళ్ళాలన్నా వెళ్ళలేదేంటి? క్యాబ్ మిస్ అయింది. ఇప్పుడు ఎలా మరి? అదే ఆలోచిస్తున్నా. పోనీ నేను డ్రాప్ చేయమంటావా? వద్దులే, వెళ్ళనివ్వాలా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్తే బోర్, అమిత్ ఇప్పుడే రానన్నాడు, నేను ఉండనండి. ఏం చెయ్యాలి? మరి టైం పాస్కి ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి? సినిమాకి వెళ్దామా? గుడ్ ఐడియా. ఇప్పటిదాకా తెలుగు సినిమాలలాగా అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. ఈ ఒక్కటి జరిగిపోతే బాగుంటుంది. ఇంతకాలం ఎక్కడున్నావు? ఏంటి? పిల్లలు నేనేం చేశాను? ఏమైందమ్మా? ఈ రాస్కల్ నన్ను చేయి వేశాడండి. నేనా? నేనంటావేంట్రా? నేను వెళ్ళలేదు మేడం. అమ్మని అమ్మ, ఇదేంటి నాయపు చూస్తున్నాడు? ఈ నోరు తెసి లోపల నోరు ముంచేయాలి. ఏంట్రా చెయ్యేసింది కాక ఎదురు సమాధానం చెప్తున్నావు? ఇంకా చూస్తారంటే ఇలాంటి వాయించండి. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు? ఆ వెధవ చేసిన స్టూపిడ్ పనికి మూడంతా ఆఫ్ అయింది. అరే, నువ్వు నాకు ఇన్ని రోజుల్లో పరిచయం, ఎప్పుడైనా నాతో ఇండిసెంట్ గా బిహేవ్ చేసావా? చేసింది మనమే కదా. ఏంటి? అదే అదే అదే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సోని? ఎందుకంటావేంటి? అసలు అబ్బాయిలందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. అది కూడా కరెక్టేననుకో. మీ అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. ఎలా ఉన్నారు? అది మార్నింగ్ షోకి ఏమో లుకింగ్స్, మ్యాట్నీకి ఏమో బుకింగ్స్, ఫస్ట్ షోకి ఏమో ఐమాక్స్, సెకండ్ షోకి ఏమో క్లైమాక్స్. నీ అబ్బాయిలు మాత్రం అమాయకులా? అబ్బాయిలు అమాయకులు అని నేను అన్నాను, కాకపోతే మీ అమ్మాయిలు మాత్రం ఖతర్నాకులు. Go to hell. Bubba chicka, 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 bubba chicka. అమ్మో మీ అమ్మాయిలంతా
ఏటీఎం కార్డులు అంట మా జేబుని స్వైపింగ్ చేసి దోచేస్తారు. అబ్బో మీ అబ్బాయిలంతా కనిపించని ముదురులు అంట ఒక మనసును ఇద్దరికిచ్చి లవ్ అంటారు. క్యాష్ ఉంటే చాలంట రాడెవడైనా మీరు అవసరమే తీరందా ఇక కనబడరే మీరు. మీ గర్ల్స్ ఏమో గోడ మీద పిల్లులంట మీ బాయ్స్ ఏమో బెల్లం పైన ఈగలంట. పెద్ద ఫ్రాడ్స్ మీరు మేమా ఎస్. అమ్మో మీ అమ్మాయిలంతా ఏటీఎం కార్డులు అంట మా జేబుని స్వైపింగ్ చేసి దోచేస్తారు. అబ్బో మీ అబ్బాయిలంతా కనిపించని ముదురులు అంట ఒక మనసును ఇద్దరికిచ్చి లవ్ అంటారు. అమ్మాయిలకు రోల్ మోడల్లా అబ్బాయిలకు హాట్ క్రాకర్లా అందాలకు నువ్వు శాంపుల్లా అన్నిటికీ ఎగ్జాంపుల్ లా. చీకట్లోన క్యాండిల్ లాగా వెన్నెల్లో ఏంజిల్ లాగా అందమైన యాపిల్ లాగా నీళ్లలోని లోటస్ లాగా పండుగ రోజు టెంపుల్ లాగా బుగ్గ పైన పింపుల్ లాగా హాట్ అండ్ సోల్ సూపు లాగా వైరస్ లేని ఫోన్. Are you okay? Yeah, check it out now. Yeah. వందలలో ఒకడివి నువ్వు అందరిలో డిఫరెంట్ నువ్వు డీసెంట్ ఇన్నోసెంట్ నువ్వు అందుకే నచ్చావు నువ్వు. ఆకాశాన్ని అంటినట్టు గాలిలోన తేలినట్టు ఓషన్స్ అన్ని ఈదినట్టు వరల్డ్ మొత్తం తిరిగినట్టు బంపర్ ఆఫర్ వచ్చినట్టు గోల్డ్ కాయిన్ గెలిచినట్టు కిక్కు ఏదో ఎక్కినట్టు లక్కులని చిక్కినట్టు. ఏటి మాయా ఆయాసపడుతున్నావు గుర్తుపట్లా పోలీస్. అవును మొన్న ఎవడో చెప్పాను. బొబ్బు చిక్కు 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 బొబ్బు చిక్కు. ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళు కదా సాఫ్ట్ గా డీల్ చేద్దాం అనుకుంటే నా కాల్ రేటుకుని రూల్స్ మాడతారా రూల్స్. ఇప్పుడు మాట్లాడుకోండి చెక్క బజిల్లా దోవలు కొట్టుకుంటా సెల్లో కూర్చుని రూల్స్. ఈ టైంలో మీకు జామీన్ ఇవ్వడానికి ఎవరు వస్తారో అది చూస్తాను. వీడితో అనవసరంగా పెట్టుకున్నాం. ఇప్పుడు 4 అవుతుంది. ఈ టైంలో జామీన్ ఎవడిస్తాడు? ఓ పని చేస్తే మీ హస్బెండ్ ఫోన్ చేద్దామా? నీకు బుద్ధి ఉందా? ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా హస్బెండ్ కి కాల్ చేస్తాడా? కరెక్టే. ఫోన్ మా వైఫ్ కి ఫోన్ చేద్దామా? ఆ పని చెయ్యి. కత్తిపిడి తీసుకుని నీ గొంతుకొచ్చి చంపేస్తుంది. పోనీ ఈ టైంలో ఎవరికి ఫోన్ చేద్దాం? మీరు సాఫ్ట్వేరా? కాదు, హార్డ్వేర్. అయితే మంట అయిపోయానమాట లాటరీ చార్జ్. 420 సారీ 240 వాళ్ళు మేడం గారు సంతలో ఎక్కేసారు. ఇదిగోనమ్మా నీ బ్యాగ్. థ్యాంక్స్ లక్ష్మి గారు. పర్వాలేదు లేవయ్యా. తను సోనియా. హాయ్. లక్ష్మి గారిని పంపించేసి వస్తాను. ఓకే. ఏంటి నువ్వు హ్యాపీయేనా? దేనికి? సినిమాకని తీసుకొచ్చావట కదా. మేము ఏదో సరదాగా వచ్చాం. ఏ సరదా అయినా ముందు సినిమాతోనే మొదలవుతుంది. అబ్బాబే మీరు అనుకున్నట్టు మా మధ్య ఏమి లేదండి. చూడు మదన్, మంట లేకుండా పొగరాదు. పొగ వచ్చిందంటే ఆల్రెడీ అంటుకున్నట్టే. ఈసారి ఛాన్స్ వస్తే అర్ధరాత్రులు తిరగకుండా డైరెక్ట్ గా మా ఇంటికి తీసుకొచ్చి నేను సినిమాకి వెళ్ళిపోతాను. కొంప వాడుకోమంటుందేంటి? ఆలోచిద్దాం. Hi Sony. హలో. How are you darling? You're looking tired. సో ఏంటి ఇప్పుడే లేచావా? లేదు లేచి చాలా సేపు అయింది. I was waiting for you only. వాట్ ప్లాన్స్? Plans?
వీక్ నుండి రగలుతున్న విరహానికి ఎండి చెప్పే వీకెండ్ వచ్చింది. వెరీ స్వీట్ కొటేషన్ మిస్టర్ రొమాంటిక్. నేను చూస్తా. యా. ఎవరు సోనియా? ఎవరాయన? మా ఆయన. మీ ఆయన? మరి ఆ లావాయన? ఆయన నిన్న. మరి ఈయన? ఈ రోజు. సార్ మీకు ఇందాకనే చెప్పాను కదా రావడం కుదరదని. వాట్ హ్యాపెండ్? నథింగ్ యార్. బిల్డింగ్ లో అందరికి వనభోజనాలు పెడుతున్నారంట. వెన్యూస్ డౌన్ ఓన్లీ. ఐ టోల్డ్ హిమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీకోసం. మీరు రానంటే ఎలా? సార్ అర్థం చేసుకోండి సార్. కానీ ఒక్క విషయం నేను ఒప్పుకున్నా, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చచ్చినా ఒప్పుకోరు, ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఏంటి సోనీ వీళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు. అంతే అలా. సరేలే చెప్తున్నాడు కదా, మనం కనుక కిందకి వెళ్ళకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు అనేసి. బా తప్పదా? వెళ్దాం కదా, బిగ్ డీల్. కిందనేగా. అరేంజ్మెంట్స్ అన్ని సక్రమంగా జరిగినట్టేనా? అక్కడికి అందరూ వస్తారు కదా వెరీ బావా? గుడ్. ఈవిడ మా ఆవిడ. మీ ఆవిడ? మరి ఆవిడ? తొందర వెళ్ళిపోదాం సోనీ ప్లీజ్. సరే సరే. వాళ్ళావిడేమో. వాళ్ళ ఆవిడ. సెక్రటరీ, మన అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ లో ఎవరెవరు ఉన్నారో డీటెయిల్డ్ గా రాసి అన్ని రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తున్నాం సార్. అది కదయ్యని చెప్పేది. ఎవరు పెళ్ళామో ఫోటోతో సహా మెయింటైన్ చేయి. అలాగే సార్. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న పాత వాళ్ళందరికీ నా నమస్కారాలు, కొత్త వాళ్లకు వెల్కమ్. మనం ప్రతి సంవత్సరం జరుపుకునే గెట్ టుగెదర్ కార్యక్రమం మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మన ఈ కార్యక్రమాన్ని జరుపుకునే ముందు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ డబ్బాలో కొన్ని చీట్లు ఉన్నాయి. మా సెక్రటరీ ఈ డబ్బాను మీ దగ్గరకు తెస్తాడు. ప్రతి జంట ఒక్క చీటీ మాత్రమే తీయాలి. ఆ చీటీలో ఏమి రాసి ఉంటే అది చేయాలి. అర్థమైందా? ఫస్ట్ మిస్టర్ అండ్ మిసెస్ గిరీశం. వెళ్ళవా? అంకుల్ ఏముంది అందులో? మా ఆవిడ లేచిపోవడానికి రెడీ అయ్యింది. ఆ విషయం నాకు తెలిసి నేను ఎలా రియాక్ట్ అవుతానో అని. ఓహో. సరోజా, ఎంత పని చేసావు సరోజా. 20 సంవత్సరాల నుంచి నీ ముఖం చూసి చూసి చిరాకెత్తిపోయానని, నా జీవితానికి విముక్తి కలిగిస్తూ ఎవరో దరిద్రుడితో వెళ్ళిపోతున్నావా? నేను బాగుండాలని ఇంతగా కోరుకుంటున్నందుకు చాలా సంతోషం సరోజా. థ్యాంక్స్ సరోజా. నేను మీ గురించి కాదు, పిల్లల గురించి ఆలోచించి వెళ్ళిపోతున్నాను. మన పిల్లల గురించా? అవును, వాళ్ళకి ఎప్పటికైనా వాళ్ళ కన్న తండ్రిని పరిచయం చేద్దామని. నెక్స్ట్ గారు మీ ఆవిడకే వచ్చింది. మీకు నచ్చనిది మీ ఆయనకున్న అలవాటుని ఎలా పోగొట్టారో చెప్పండి అని రాసుంది. మా పెళ్ళైన కొత్తల్లో మా ఆయన గారికి ఒక వింతైన అలవాటు ఉండేది. అదేంటంటే, నేను పడగదిలో ముద్దు పెట్టినప్పుడల్లా ఆయన నాకు 100 రూపాయల నోటు ఇచ్చేవారు. నాకు అది నచ్చేది కాదు. ఆయన 100 రూపాయల నోటు ఇవ్వగానే తిరిగి 50 రూపాయల నోటు ఇచ్చేదాన్ని. అదేంటే అన్నారు. ముద్దుకి 50గా తీసుకుంటానన్నాను. అంతే, అప్పటి నుంచి అలవాటు మానుకున్నారు. ఏముందందులో? కళ్ళకు గంతలు కట్టుకుని నలుగురిలో నా హస్బెండ్ ఎక్కడున్నాడో గుర్తుపట్టి కిస్ పెట్టాలని ఉంది. సిగరెట్ వాసన. ఛాన్స్ ఆ అమ్మాయి వాడు కావాలని ముద్దు పెట్టి ఎందుకు పెట్టిందంటారు? వాడు నిన్నటి మొగుడు కాబట్టి. నిన్నటి మొగుడు? మరి ఈ రోజు మొగుడు? ఆ జులపాలోడు. అదేంటి సార్, ఎక్కడైనా లావు మొగుడు, సన్న మొగుడు, మంచి మొగుడు, చెడ్డ మొగుడు ఉంటాడు కానీ ఇయాల్టి మొగుడు, రేపటి మొగుడు ఎక్కడైనా ఉంటారు సార్? అమ్మాయి చెప్పిందా? నేను నమ్మను సార్. కావాలంటే రా చూపిస్తా. ఇద్దరు సేమ్ స్ప్రే వాడారు. ఆయన ఏంటి అమిత్, నువ్వైనా చెప్పొచ్చుగా నేను కేసు పెడుతుండే కాదని. Hey, come on, Sony. It's just a game. అంత సీరియస్ గా తీసుకోవద్దు. అయితే మాత్రం అందరి ముందు అంటే ఎవరు లేకపోతే ఓకేనా? ఏయ్, కమ్ ఆన్. హాయ్. హాయ్. హలో. You are a very lucky man. దేనికి? మా వైఫ్ నిన్ను కిస్ చేసింది కదా. అమిత్ ఏంటి సార్ అలా అంటారు? అదొక గేమ్. జస్ట్ జోక్ యార్.
ఇప్పటికైనా నమ్ముతావా? ఆయనకిద్దరులాగా ఆమెకిద్దరని. అయినా దాన్ని కాదయ్యా, వాళ్ళిద్దరిని మెచ్చుకోవాలి. ఒక్క మొగుడుతో ఇద్దరు పెళ్ళాలు కలిసి ఉండలేని ఈ రోజుల్లో ఒక్క పెళ్ళాంతో ఇద్దరుంటున్నారంటే వాళ్ళ యూనిటీకి మనం సలాం కొట్టాలి. లక్ష్మి గారు చెప్పింది కరెక్టే. మంట లేకుండా పొగ రాదు. ఇప్పుడు ఆ మంటనే ఇంకొంచెం పెద్ద చేయాలి. హలో. హాయ్ సోనియా, నేను మదర్ని. ఏంటి ఫోన్ చేసావు చెప్పు. ఫేస్బుక్లో నీకు అకౌంట్ ఉందా? దేనికి? బోర్ కొడుతుంది, నేను నాలో యాడ్ చేసుకుందామని. అదే నా ఫ్రెండ్స్ లిస్ట్ లో యాడ్ చేసుకుని చాటింగ్ చేద్దామని. మదన్, ఎక్కడో దూరంగా ఉంటే చాటింగ్ చేయాలి కానీ పక్క ఫ్లాట్ లో ఉండి ఏం చాటింగ్? వచ్చేసి మాట్లాడుకుందాం, టైం పాస్ అయిపోతుంది. మీ హస్బెండ్ లేరా? ఆడిటింగ్ అని ఆఫీస్కి వెళ్ళారు, ఇంకాసేపట్లో వచ్చేస్తారు. నువ్వు వచ్చేసేయ్. ఓకే, 2 minutes లో వచ్చేస్తాను. క్రమశిక్షణకు మారు పేరైన మన అపార్ట్మెంట్ కు ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఎవరంటావు? హాయ్ సోనియా. హాయ్. దా. చూసావా, ఈ రోజు ముగ్గురు ఇంట్లో లేకపోయేసరికి నిన్నటి ముగ్గురు ఇంటికి తెచ్చేసుకుంది. ఓన్లేండి సార్, అతను కూడా ముగ్గురే అన్నారుగా. ఏంటయా ఫోన్ ఇచ్చేది? పూటకు ఒక సినిమా చూడటానికి ఇది ఏమైనా ఐమాక్స్ థియేటర్ అనుకున్నావా? కన్నా అపార్ట్మెంట్. మీ ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? పాలు అయితే బెటర్. పాలు ఏంటి చిన్నపిల్లాళ్ళ? డాక్టర్ గారు నన్ను పాలు వాడమన్నారు. వాట్? తాగమన్నారు. ఓకే, ఆగు, ఇప్పుడే తీసుకొస్తాను. ఈ రోజు ఎలాగైనా సరే తన దగ్గర ఛాన్స్ కొట్టేయాలి. అయితే ఏం చేస్తారు సార్ ఇప్పుడు? చూపిస్తారా? ఇదేంటిది? ఓ, ఇదా నా ఆల్బమ్. చూస్తావా? నువ్వు చూపిస్తే చూస్తాను. ఓకే. సో బేసిక్గా ఇది నా చిన్నప్పుడు ఫోటో అనమాట. లుక్ ఎట్ దిస్. ఎన్ని ఫోటోలు తీసేవాళ్ళు తెలుసా నాకు చిన్నప్పుడు? రకరకాల డ్రెస్లు వేసి. ఓ మై గాడ్, ఇది చూడు, 2 పిల్లకలు వేసుకుని ఎట్లా ఉన్నాను. ఇది ఇదిగో మా అత్త కుట్టిన డ్రెస్. ఇది మమ్మీ డాడీతో. చూడమ్మా, లావుగా ఉంటారు. అవును, మా ఆయనే. మీ ఆయన? ఆయన అందరికి ఆయనే లేమ్మా. ఇంట్లో ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారా? మరి ఇందాక కార్నర్ ఫ్లాట్ లో దూరటం చూసానే. కార్నర్ ఫ్లాట్ లో దూరాడా? ట్రాక్ లోకి వచ్చింది. ఇదిగో అమ్మాయి, నిన్ను చూస్తే చాలా అమాయకురాలాగా కనిపిస్తున్నావు. జాగ్రత్త పడలేదనుకో, మీ ఆయన కార్నర్ ఫ్లాట్ లోనే పర్మనెంట్ అయిపోతాడు. వైలెన్స్ జరగటానికి ముందుండే సైలెన్స్ ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వైలెన్స్ జరగబోతుందంటారా? వెయిట్ అండ్ సీ. తొక్కలే. ఓ మై గాడ్, ఇది చూడు, అందరం కలిసి బర్త్డే పార్టీ గోల గోల చేసాను తెలుసా. ఓ మై గాడ్, వి హాడ్ సచ్ క్రేజీ క్రేజీ టైం. ఇది ఫుల్ పోజ్ కొడుతూ టీనేజర్ గా చూడు, ఎంత నాటకాలు కదా. ఓ మై గాడ్, నిజంగా ఐ హాడ్ టూ మచ్ ఆఫ్ ఫన్ అండ్ థాంక్ గాడ్ ఇన్ని మెమరీస్ ఉన్నాయి నాకు. 1 minute. షూర్. మిస్టర్ మన్మదా. ఇప్పుడు ఎంతవరకు చూసాం? అదే నేను ఆ మెమరీస్ గురించి చెప్తున్నాను. ఇదిగో ఇవన్నీ ఫొటోస్, ఎన్ని ఉన్నాయి కదా. ఓ మై గాడ్, చూస్తూనే ఉంటా. ఎక్స్క్యూజ్ మీ. ఛీ, ఈ టైంలో ఎవడరా బాబు? కర్మ కర్మ. ఆయన ఎక్కడా? అక్కడ. అయ్యి బాబోయ్, ఇది వచ్చిందేంటి? ఏంటి, ఇంట్లో పాలు ఇవ్వకపోతే ఎక్కడ పడితే అక్కడ తాగేడు? అది అయినా పనుండి బయటకు వెళ్ళాలన్నావు, ఇక్కడేం చేస్తున్నా? అది సోనియా గారు రమ్మంటేను. నేనెక్కడ రమ్మన్నాను? రమ్మన్నట్టు అనిపిస్తేను. హే, ఆల్బమ్. ఇదేంటి? ఇది నా 10th క్లాస్ స్కూల్ ఫోటో. మీ పెళ్లి ఫోటోలు లేవా? ఉన్నాయి. ఉన్నాయా? ఆ స్వాప్న ఫోటోలుంటే కూడా పట్టుకురా. అది చూసిన తర్వాత నా బతుకు బాగుపడుతుందేమో. ఇది నా ప్లాన్ అంతా చెడగొట్టేసించా. కాసేపు డోర్ ఓపెన్
ఆ అమ్మాయి బండోండి వాడి కీప్ని జుట్టు పట్టుకుని బయటకి ఇడ్చుకుంటుంది. అప్పుడు అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ దీని ముఖం మీద అని కాండ్రించి ఉమ్మేస్తారు. అదిగో చూడు, డోర్ ఓపెన్ అయింది. మా ఆయనకి పాలిచ్చి మంచి పని చేశారు. నో ప్రాబ్లం. ఏమండి సోనియా గారు, ఈసారి నేను లేనప్పుడు మా ఆయన మీ ఇంటికి వస్తే ఏది అడిగితే అది ఇచ్చేయండి. రా బావా రా. హలో, అబ్బా ఏముందిరా నీలో? ముద్దు పెడితేనే క్రాక్ ఎక్కిపోతుంది, ఫోన్ లో పెడితేనే ఎలా ఉందంటే ఇంకా రియల్ గా పెడితే తట్టుకోగలనంటావా? హే ఝాన్సీ, దట్స్ ఎ గుడ్ ఐడియా. ఒకసారి డైరెక్ట్ గా కలిసి ట్రై చేద్దామా? అమ్మదంగా ఈ వంకతో అసలు కానిచ్చేద్దామన్నా? హే ఝాన్సీ, జోక్ కాదు, సీరియస్ గా అడుగుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు మనకి ఫోన్ రొమాన్స్? ఏ వద్దా? నాకైతే ఫుల్ ఎంజాయ్ గా ఉంది. ఈ ఎంజాయ్మెంట్ ని లైవ్ లో ఇంకా థ్రిల్ గా ఎంజాయ్ చేద్దాం. అంటే డైరెక్ట్ గా కలుద్దామా? ఓకే. ఏంటి అడగగానే వరం ఇచ్చేసావు? ఐ థింక్ యు ఆర్ ఇన్ ఫుల్ మూడ్, రైట్? ఏం చేయను, అలవాటు చేసేసావు కదా, మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాను. జస్ట్ ఎ సెకండ్, ఐల్ బి బ్యాక్. ఓకే, నో ప్రాబ్లం. ఒరే ఏంటమ్మా? నేను బయటికి వెళ్తున్నాను రా. టేబుల్ మీద అన్నం అన్ని రెడీ చేసి పెట్టాను. అదేమో చదువుకుంటోంది. దాన్ని చదివైపోయాక ఇద్దరు కలిసి భోంచేయండి, అలాగేనా? ఓకే మామ్. ఇది కూడా బయటికి వెళ్ళుంటే బాగును. అసలు ఇదేం చేస్తుందో లోపల చూద్దాం. ఏంటన్నయ్య? ఏం లేదు, అమ్మ మన ఇద్దరిని కలిసి భోంచేయమంది, అందుకే ఏం చేస్తున్నావా అని. నేను ఇంకా చదువుకుంటున్నానన్నయ్య, మళ్ళీ వస్తాను. సరే చదువుకో. హే బేబ్స్, ఆర్ యు దేర్? యా. సరే ఇప్పుడు చెప్పు, ఎక్కడ కలుద్దాం? 4:30కి లుమ్ని పార్క్ లో. ఓకే. యా. బాణామతి పోర్ట్ పక్కనే పింక్ బ్యాగ్ వేసుకొని నించుంటానండి. తనేనేమో. ఝాన్సీ వచ్చేసాడు. ఇదేంటి శ్రీలా ఉంది? ఇన్ని రోజుల నుంచి నేను నెట్లో చాటింగ్ చేసింది, మాట్లాడింది. ప్రేమించాడంట. ఆ అమ్మాయి కాదందని ఆత్మహత్య చేసుకున్నాడంట. ఏంటోనమ్మా ఈ రోజుల్లో ప్రేమలు. Ouch. కాజు ముక్కలా ఇక్కడ. నేను ఇప్పుడు వేసుకోను కదా. God knows. Anyway. అక్కడ కాజు ముక్కలు, ఇక్కడ మల్లెపూలు. ఏంటిదంతా? Dum dum dum, ta na 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 dum dum dum, dum dum dum, ta na 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 dum dum dum, dum dum dum, ta na 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 dum dum dum, dum dum dum, ta na 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 dum dum dum, dum dum dum, ta na 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 dum dum dum.
పైగా నువ్వే చెప్పావు కదా మీరిద్దరు ఇంకా కలవలేదని. అందుకే ఆ గ్యాప్ వేరే వాళ్ళతో ఫిల్అప్ చేస్తున్నట్టున్నాడు. కానీ తను ఇట్లాంటి టైప్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. పిచ్చిదానా, మగాళ్ళందరూ ఒక్కటే టైపే. వాళ్ళకి ఎక్కడ తిన్నామా అన్నది ముఖ్యం కాదు, తిన్నామా లేదా అన్నదే ముఖ్యం. ముందెళ్ళి అదెవతో తెలుసుకో. ఇక్కడుందేంటి? సోనీ, ఇక్కడున్నావు ఏంటి? ఆఫీస్కి వెళ్ళలేదా? హే డార్లింగ్, నిన్నే అడిగేది, ఆఫీస్కి వెళ్ళలేదా? క్యాబ్ మిస్ అయింది. క్యాబ్ మిస్ అయిందా? తొందర రెడీ అవ్వచ్చు కదా. చూడు ఇప్పుడు అనవసరంగా లీవ్ అయింది. భయపడకు, నేను ఇంట్లో ఉండనులే. వాట్? అదే సుజీకి కాల్ చేశాను, వచ్చి పికప్ చేసుకుంటా అంది. ఓహో, అయితే సుజ్జి వస్తుందన్నమాట. యా. ఓకే, ఖచ్చితంగా సుజ్జి వస్తుంది కదా? వస్తుందనే కదా వెయిట్ చేస్తోంది. ఓ, I'll just freshen up and come. అమిత్, సుజీ వచ్చింది, నేను వెళ్తున్నాను. ఓకే, డోర్ లాక్ చేసి వెళ్ళిపో. బాయ్ బాయ్. ఎందుకంత లేట్ జాకీ? మళ్ళీ ఫ్లైట్ మిస్ అయింది. ఐ మిస్డ్ యు జాకీ. నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను. ఎంత బాగుంది జాకీ, నీ బుగ్గలు కూడా బాగున్నాయి. ఐ వాంట్ యు జాకీ, ఐ వాంట్ యు. నువ్వు నాకు కావాలి జాకీ. నాకు కూడా కావాలి. వర్జీనియా వర్జిన్స్ దొరకని ఈ రోజుల్లో నేను వర్జిన్ గానే చచ్చిపోతానేమో. దీని ఎంకమ్మ, దీనికి అన్నీ ఇచ్చాడు, ఫీలింగ్స్ ఇవ్వలేదురా బాబోయ్ దేవుడు. ఛ, మనిషిగా బతికే కంటే మగోడుగా చచ్చిపోవటం బెటరు. ఎంతసేపు కూర్చున్నా ఇంతే. దూరం నుంచి చూస్తే సిటీ కూడా అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా దాని అసలు రంగు తెలిసేది. సోనియా, ఏంటి సోని ఇక్కడ ఉన్నావు? ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎనీ ప్రాబ్లం? చెప్పలేను, అలా అని చెప్పకుండా ఉండలేను. మరైతే చెప్పొచ్చు కదా, దాచుకొని లోపల ఎందుకు బాధపడటం? ఏం చెప్పమంటావు? మా ఆయన ఒక వెదవని చెప్పమంటావా? నేను ఇంట్లో లేనప్పుడు నా లంగాలు బ్రాలు వేసుకుని నా పక్క మీద ఇంకొకరితో, అది కూడా ఇంకొక అబ్బాయితో కులుకుతూ ఉంటాడని చెప్పమంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కాలేదా? మా ఆయన గే. పచ్చిగా చెప్పాలి,
సంపాదన లేకపోతే తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడచ్చు, బాధ్యత లేకపోతే తోడబుట్టిన వాళ్ళకి చెప్పి దారికి తెచ్చుకోవచ్చు. అసలు చెప్పుకోవడానికి నోరు రాని వీడి గురించి నేనెవరికి చెప్పుకోవాలి మదన్? బాధపడకు సోనియా. నేను బాధపడట్లేదు, నరకం అనుభవిస్తున్నాను తెలుసా. నాకు చచ్చిపోవాలని ఎగిసే ఎగిసే రువున ఎగిసే తుంటరి మనసే రెక్కలు కట్టుకొని కురిసే కురిసే పూలు కురిసే నవ్వులు విరిసే ఆశలు విచ్చుకొని రెక్కలు కట్టుకొని కురిసే కురిసే పువ్వులు కురిసే నవ్వులు విరిసే ఆశలు విచ్చుకొని కనులే నిద్దురలేచి కలనే ఎదురుగా చూసి తడబడిపోతున్నాయే తీరం కట్టుకు వచ్చి ప్రాణం పోస్తూ ఉందే. ఇది ఉరుకుల పరుగుల గజిబిజి హృదయము గెలవక గెలవక గెలిచిన సమరమురా. ఎగిసే ఎగిసే రువున ఎగిసే తుంటరి మనసే రెక్కలు కట్టుకొని అందని ఆ ఆకాశం ఒడిలోకి వచ్చేసి ఊరిస్తేనే లేపులకించదా. ఊహించని ఆగమ్యం దరిచేరిన ఆ తరుణ